సో ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మహిళా ఎమ్మెల్యేల తోపులాట వాదులాటకి కారణమేమిటి? మా ప్రతినిధి అశోక్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎందుకు ఇవాళ రెండు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకరిపై ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకోవాల్సిన అవసరం? ఇది నిజంగా ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందండి. ఒక పార్టీ చెప్తున్నప్పుడు మళ్ళీ అడ్డుకుంటూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి, కానీ మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చేసి ఇద్దరు పరస్పరం యుద్ధంగా అక్కడ వాతావరణం సృష్టించారు. చాలా అది మీరు అందరూ చూసే ఉన్నారు ఈరోజు. అదేవిధంగా ఈరోజు చట్టసభల్లో మహిళల్ని మా ప్రభుత్వం ఏం పట్టించుకోనట్లు, ఈ ప్రభుత్వంలో అనేక అరాచకారాలు జరిగినట్లు మరి ప్రతిపక్షాలు చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. గిరిజనుల పట్ల నిజంగా వాళ్ళకి ఎస్సీల పట్ల కానీ ప్రేమ ఉండేటట్లయితే ఆ రోజు వాకపల్లి ఘటనలోని మరి 11 మంది మీద అత్యాచారాలు చేసినప్పుడు ఆ దోషులను రాజశేఖర రెడ్డి గారు వెనకేసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు? నిజంగా మేము గిరిజనులకు న్యాయం జరగాలి, గిరిజనులకి ఎస్సీలకి అందరికీ కూడా న్యాయం జరగాలని చూస్తున్నది కానీ చేస్తున్నది కానీ ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్పుకోక తప్పదు. మేము మా తాలూకు వాదనను కానీ మా తాలూకు విన్నపాలను కానీ ప్రజలకు తెలియపరచాలి, మేము చేస్తున్నవన్నింటినీ కూడా వాస్తవాలన్నీ ప్రజలకు తెలియపరచాలని ఈ రోజు మేము రావడం జరిగింది. సుజాత గారు ఏం చెప్తారు? ఏంటి మొత్తం రెండు పార్టీల మధ్య ఈ రకమైన ఉద్రిక్తమైన పరిస్థితి కనిపిస్తుంది? దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వైకాపా మాట్లాడుతున్నారు, వైకాపా వాళ్ళు మాట్లాడుతున్నారు. గత చరిత్ర ఒకసారి గుర్తు చేసుకోండి, వైకాపా పార్టీ గత చరిత్ర గుర్తు చేసుకోండి. ఈ రోజున ఎంత దారుణంగా వైకాపా సభ్యులతో మాట్లాడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ టైంలోనండి 2008లో చూస్తే 2537 నేరాలు జరిగినాయి మన రాష్ట్రంలో. 2537 నేరాలు 2008వ సంవత్సరంలో జరిగినాయి. ఏం చేశారు వీళ్ళు? 2010లో 2692 నేరాలు జరిగినాయి. ఆత్మహత్యలు కానివ్వండి, వరకట్న వేధింపులు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఆనాడు వీళ్ళండి మాట్లాడేది. వాకపల్లి ఘటన 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు న్యాయం చేయలేదు ఆనాడు. ఆయాష మీరా పాపం నాగవైష్ణవి చిన్న పిల్లని చంపేస్తే ఎన్ని కేసులండి కాంగ్రెస్ టైంలో. ఈ రోజున మహిళల కోసం మహిళల వంక చూస్తే కూడా ఊరుకోవద్దనే ఈ రోజున చట్టాలను పటిష్టంగా అమలు చేస్తున్నాం. మహిళల పట్ల ఈ రోజున చిత్తశుద్ధితో పని చేసేదే తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున చూస్తే ఈ రోజున గిట్టా ఈశ్వరి మాట్లాడుతుంది, కనీసం భర్తగా తిండి పెట్టమ్మా, నువ్వు తర్వాత మాట్లాడుతు కానీ నువ్వు మాట్లాడుతున్నావు. ఇదేమన్నా అసలు కరెక్టా? వీళ్ళు వచ్చి తోసి మమ్మల్ని మేము అబద్ధాలు వల్ల చెప్తున్న అబద్ధాలు ఎక్కడ నిజాలు చెప్తామని భయపడి సుమారుగా వీళ్ళు వచ్చి మమ్మల్ని ఎలా చేశారంటే ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఒక నితాచినిచ్చిన రాజకీయానికి వైఎస్ఆర్సీపీ ఈ రోజు పాల్పడిందంటే దీన్ని ఏ రకంగా మనం తీసుకోవాలి? ఆఖరికి మా మైకులు మేమే తీసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే జనాలకి నిజాలు చెప్పడానికి మీ మైకులు మేము తీసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నిజాతినిచ్చిన రాజకీయం కానీ దౌర్జన్యాలు కానీ ఇవా మీరు చేస్తున్న పని. మీకు ఇందుకు అత్యాచారాల గురించి మీరు మాట్లాడుతున్నారు. సాటి మహిళా ఎమ్మెల్యేని గౌరవించలేని మీద ఒక పార్టీ నేను అడుగుతున్నాను. ఇంత నిజాతినిచ్చిన రాజకీయాల్లో మాట్లాడుతున్న వీళ్ళ గురించి ఇంతసేపు మీడియాతో ఊపిపెట్టింది. మాకేంటంటే జనాలకు నిజాలు చెప్పాలి, ఇదే మా ఎజెండా. ఇడ్డేశ్వరి గారు మాట్లాడుతున్నారు, రాజీనామా చేస్తారన్నారు. రాజీనామాకి సిద్ధంకమనండి. ఎందుకనంటే ఈవిడ తల నరుకుతాను, సీఎం గారు తల నరుకుతానని చెప్పినప్పుడు పోలీస్ కేసు పెట్టినప్పుడు పారిపోయింది, పిరికి బందల పారిపోయింది. ఈవిడ మాట్లాడుతున్నారు రాజకీయ సన్యాసం చేస్తున్నారు, సిద్ధంగా ఉండండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజు ఏదైతే మహిళా దాడుల అత్యాచారాల మీద జరిగినటువంటి ప్రశ్న నాది. నేను వేసే ప్రశ్నని పూర్తిగా చేయకోకుండా ఈరోజు స్పీకర్ గారు అనిత గారు ఇచ్చి మహిళా లోకమే సిగ్గుపడేలాగా నన్ను అవమానపరిచారనంటే ఇది సభలో చాలా అవమానపడాల్సిన విషయం. నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, ఈ రోజు కంచె చేనును మేసినట్టుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా కూడా మహిళల మీద దాడులు అత్యాచారాలు గురవ్వలేదా? ఇది వాస్తవాలు కాదా? ఇది ప్రపంచమంతా చూడటం లేదా? మరి దేనికి ఎందుకు పుచ్చకాయ దొంగ అంటే భుజాలతో అనుకున్నట్టు? సమాధానం మేము అడుగుతున్నాం. ఎటువంటి చర్యలు తీసుకున్నామన్నాం? ఇప్పటి వరకు ఎక్కడా కూడా షీటింగ్స్ పెట్టిన సందర్భాలు లేవు, ఎక్కడా కూడా టోల్ ఫ్రీ పెట్టినటువంటి సందర్భాలు లేవు, ఎక్కడా కూడా విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినటువంటి సందర్భాలు లేవు. అలాగే ఎక్కడా కూడా ఈ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పెట్టినటువంటి సందర్భాలు లేదు. ఇటువంటి అత్యంత
ఇంపార్టెంట్ విషయాన్ని ఈ రోజు సభలో మేము ప్రస్తావిస్తా ఉంటే కనీసం దానికి సమాధానం చెప్పుకోకుండా ఈ రోజు మహిళలు నిజంగా చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ఈ రోజు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, దాడులకి ఖచ్చితంగా ఏ మహిళ అయినా సరే సపోర్ట్ చేయాలి. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మీడియా పాయింట్లో బైఠాయించి ధర్నా చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. తాము మాట్లాడుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి అడ్డుకున్నారు అన్యాయంగా అంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆధ్వర్యంలో మిగిలిన ఎమ్మెల్యేలంతా కూడా మీడియా పాయింట్లో బైఠాయించిన దృశ్యాలన్నీ మనకు ఎదురుగా దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. అట్లాగే మంత్రి పీతల సుజాత కూడా బైఠాయించిన వారిలో ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఒకసారి చూస్తున్నాం. మీడియా పాయింట్ దగ్గర ఇదే రకమైన ఉద్రిక్త పరిస్థితి మనకు ఎదురుగా కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక పక్క బైఠాయించారు, మరో పక్క వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఆందోళన కొనసాగిస్తున్న దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం. మీడియా పాయింట్ దగ్గర ఇదే రకమైన ఉద్రిక్త పరిస్థితి మనకి గంట నుంచి కొనసాగుతోంది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు, ఎమ్మెల్యే అనితతో పాటు, మంత్రి పీతల సుజాతతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా బైఠాయించి మళ్ళీ లేస్తూ ఉన్నారు. మళ్ళీ మీడియా పాయింట్ దగ్గరికి వస్తూ ఉన్నారు. పోలీసులంతా వాళ్ళకి సర్ది చెప్తూ ఉన్నారు. ఇటు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మార్షల్స్ వచ్చి అదుపులోకి తీసుకుంటున్న ప్రయత్నాలు, మీడియా పాయింట్ నుంచి ఆమెను పంపించి వేసే ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దాదాపు ఇన్ని రోజుల నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉన్నా కూడా అమరావతిలో తొలి అసెంబ్లీలో ఈ రకమైన ఉద్రిక్త పరిస్థితి ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు. కానీ తొలిసారి మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి చర్చ అనేది వాళ్ళ అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన ఈ సందర్భంలో మాత్రం ఈ రకమైన ఉద్రిక్త పరిస్థితి మీడియా పాయింట్ దగ్గర మనకు తొలిసారి చోటు చేసుకుంది. అది కూడా అసెంబ్లీలో మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి వైసీపీ సభ్యులు ప్రస్తావించిన సందర్భంలో, హోంమంత్రి వివరణ ఇచ్చిన సందర్భంలో ఇటు టీడీపీ వైసీపీ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత టీడీపీ సభ్యులు వచ్చి వైసీపీ సభ్యులపైన మీడియా పాయింట్లో ఆరోపణలు చేస్తున్న సందర్భంలో, ఆ తర్వాత వైసీపీ సభ్యులు వచ్చి టీడీపీ సభ్యులపైన ప్రత్యారోపణలు చేస్తున్న సందర్భంలో టీడీపీ వైసీపీకి సంబంధించిన మహిళా ఎమ్మెల్యేలందరి మధ్య కూడా వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడం, చివరికి మీడియా పాయింట్లో ఇరు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆందోళనలు, ధర్నాలకు సిద్ధపడటం, వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడం, ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడం, చివరికి మార్షల్స్ రంగప్రవేశం చేయడం, పోలీసులు రంగప్రవేశం చేయడం, ఒకరికొకరు సర్ది చెప్పడం, చివరికి కొంతమందిని మార్షల్స్, మహిళా మార్షల్స్ వచ్చి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించి వేసే పరిస్థితి చోటు చేసుకోవడం అనేది ఇవాళ మీడియా పాయింట్ దగ్గర ఇక్కడ జరిగింది. ఇంకా కూడా పరిస్థితి అదేవిధంగా ఇక్కడ కొనసాగుతూనే వస్తోంది. ఓవర్ టు స్టూడియో.